తనను నమ్మి గెలిపించిన ప్రజలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ మరోవైపు తన అభిమానుల కోసం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ ఇటు రియల్ లైఫ్లోనూ అటు రీల్ లైఫ్లోనూ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముద్దుల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ను విదేశాల్లో కాకుండా ఇక్కడే చదువుకునేలా ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రిసాట్ క్యాంపస్లో ఉన్న స్కూల్లో చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తన కుమారుడు అందరి పిల్లల్లాగే సాధారణ పిల్లలందరితో సమానంగా పెరగాలని కోరుకునే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా భద్రతా కారణాలతో సింగపూర్లోని స్కూల్లో చేర్పించారు. అంతర్జాతీయ స్థాయి వ్యవహారాలపై అవగాహనతో పెరగాలని కోరుకుని చదివిస్తుండగా ఆ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కి గాయాలయ్యాయి. కొంత కోలుకున్నాక కుమారుణ్ణి హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటున్న మార్క్ శంకర్ ఇప్పుడు స్కూల్కి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. వేసవి సెలవులు అనంతరం స్కూల్ రీఓపెన్ కావడంతో మార్క్ శంకర్ను ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. భద్రతా సమస్య లేకుండా సాధారణ పిల్లలందరి మాదిరిగా పెరిగే వాతావరణం ఉన్న స్కూల్స్ గురించి ఆలోచిస్తుండగా పటాన్చెరులోని ఇంటర్నేషనల్ స్కూల్ గురించి తెలిసింది. దీంతో పవన్ తన కుమారుణ్ణి ఇక్కడే చదివించాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉంటే చూసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడే ఉంటే వీలున్నప్పుడు లేదా కనీసం వారాంతాల్లోనైనా దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్కూల్లో అడ్మిషన్కి మొగ్గు చూపించారు పవన్ కళ్యాణ్. జనసేనాని నిర్ణయాన్ని ఆయన భార్య అన్నా లెజినోవా ఇతర పిల్లలంతా సంతోషంగా ఒప్పుకున్నారు. భద్రతా సమస్య ఊసేలేని ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే ఈ స్కూల్లో మహేష్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ తదితరులంతా చదువుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ కూడా ఇదే స్కూల్లో చదువుకోబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కుమారుడి అడ్మిషన్ నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు ఎలా ఉన్నాయోని తెలుసుకునేందుకు అనేక మంది ఆరా తీస్తున్నారు. 1981లో ఏర్పాటైన ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ 10 ఎకరాల విస్తీర్ణంతో ఎంతో విశాలంగా ఉంటుంది. పిల్లలు ఆడుకునేందుకు టెన్నిస్ కోర్ట్, ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ ప్లే గ్రౌండ్తో పాటు మ్యూజియం, వాతావరణ పరిశోధన స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 దేశాల విద్యార్థులు ప్రస్తుతం ఈ స్కూల్లో చదువుతున్నారు. భారత్లోనే నివసిస్తున్న విదేశీయులు, అంబాసిడర్ల పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వివిఐపీలు, సెలబ్రిటీల పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. సగానికి పైగా విదేశీ విద్యార్థులే ఉన్నారు. అంతర్జాతీయ వాతావరణానికి అనుగుణంగా పూర్తిగా డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు అత్యాధునిక బోధనా సామాగ్రి అందుబాటులో ఉంటుంది. చదువుతో పాటు ఆసక్తి, అభిరుచి ఉన్న రంగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, మ్యూజిక్, ఆర్ట్స్ నేర్చుకునేందుకు ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్, ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం ఉన్న విదేశీ టీచర్స్ అందుబాటులో ఉంటారు. సీసీటీవీ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు సొంతంగా ఫైర్ స్టేషన్ కూడా ఉంది. అలాగే ఏ చిన్న ప్రమాదం జరిగినా 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్ కూడా స్కూల్లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటైన స్కూల్లో ఫీజు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అడ్మిషన్ కోసమే దాదాపు 8 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రైమరీ స్కూల్ పిల్లలకు 8,70,000కు పైగా ఫీజుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. హై స్కూల్ పిల్లలకైతే 13 లక్షలు స్కూల్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి అడ్మిషన్ కోసం దాదాపు 17 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఇంత ఖరీదైన ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించి లక్షల ఫీజు కడుతుండడంపై ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు ట్రోల్స్ చేస్తున్నారు. భద్రత, వ్యక్తిగత జీవితానికి ఆటంకం లేని వాతావరణం, అలాగే సమాజంలోని పిల్లలందరితో తాను ఒక సామాన్యున్నే అనే భావంతో పెరిగే అవకాశం ఉండడంతో పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని అనేక మంది స్వాగతిస్తున్నారు.